హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో 6th January 2019 షిఫ్ట్ 1 ఆర్పిఎఫ్ ఎస్ఐ పేపర్లో ఉన్నటువంటి జిఎస్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఫస్ట్ వన్, నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు? ఆప్షన్ సి, సుభాష్ చంద్రబోస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. వీరిలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎవరు కాదు? వికే శర్మ, ఆప్షన్ ఏ. రిమైనింగ్ 3 members ఆర్ డిప్యూటీ గవర్నర్స్ ఆఫ్ ఆర్బీఐ. నెక్స్ట్, డాష్ శ్వాసకోశ ఆక్సిజన్ సహాయంతో శక్తి ఉత్పత్తి ప్రక్రియ. ఆప్షన్ ఏ. సునీల్ ఛేత్రి ఏ గేమ్ క్రీడకు సంబంధించిన వాడు? ఆప్షన్ ఏ, ఫుట్బాల్. నెక్స్ట్, క్రింది వాటిలో గడ్డి కాని పంట ఏది? ఆప్షన్ ఏ, ఆల్మండ్, బాదం. నెక్స్ట్ వన్, 2023 యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు, ఇది 2019 పేపర్ కానీ ఇక్కడ 2023 అని ఎందుకు వచ్చిందని చెప్పేసి. అంటే 2018లో ఇక్కడ 2018 అని క్వశ్చన్ వచ్చి ఉంటుంది. మనకు 2018 అనేది ఇప్పుడు నెక్స్ట్ మనం రాయబోయే ఎగ్జామ్కి యూజ్ కాదు. 2023 అనేది మనకు యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఈ 2023 యుఎస్ ఓపెన్లో పురుషుల సింగిల్స్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారంటే ఆప్షన్ బి, నోవాక్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏ సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ అటవీ సంవత్సరంగా ప్రకటించింది? 2011. క్రింది వాటిలో మేఘాల నుండి పడే నీటి బిందువుని ఏమంటారు? ఇది చాలా ఈజీ క్వశ్చన్ ఇచ్చిండు, రైన్. ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ సంస్థను భర్తీ చేసింది? ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ సంస్థను భర్తీ చేసింది? పాలసీ కమిషన్, ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, మలేషియా కరెన్సీ ఏమిటి? డెఫినెట్గా ఆర్పిఎఫ్ ఎస్ఐలో ఒక కరెన్సీ క్వశ్చన్ అడుగుతుండు. ఇంతకుముందు కూడా రష్యా కరెన్సీ ఏదో ఒక క్వశ్చన్ అడిగాడు. సో దీంట్లో మలేషియా కరెన్సీ అడిగాడు. ఆప్షన్ డి, మలేషియన్ రింగిట్. అండ్ నేషనల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఎన్ఐబిఎం ఎక్కడ ఉంది? పూణేలో ఉంది. ఆప్షన్ సి. నేను కొంచెం టైం తీసుకుంటున్నాను ఎందుకంటే మీరు ఆప్షన్స్ చూడడానికి టైం ఉంటుందని చెప్పేసి. నేనే ఆప్షన్స్ 4 కూడా చదివితే మళ్ళీ టైం వేస్ట్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ కేసీఎల్ ఇన్ ఎలక్ట్రిసిటీ? విద్యుత్లో కేసీఎల్ యొక్క పూర్తి రూపం ఏమిటి అంటుండు? ఆప్షన్ డి, కిర్చాఫ్ యొక్క ప్రస్తుత చట్టం అంట, కిర్చాఫ్స్ కరెంట్ లా. లోక్ నాయక్గా ప్రసిద్ధి చెందిన స్వాతంత్ర సమరయోధుడు ఎవరు? ఆప్షన్ డి, జయప్రకాష్ నారాయణ్. భారత రాష్ట్రపతి ఇప్పటివరకు ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించారా? ఒకవేళ ప్రకటిస్తే ఎన్నిసార్లు? ఇప్పటివరకు ఎప్పుడు కూడా మన భారత రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించలేదు. నెవర్ అనౌన్స్డ్. లాహోర్ సెషన్ ఎప్పుడు జరిగింది? ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. లాహోర్ సెషన్ ఎప్పుడు జరిగింది? 1929. సచిన్ టెండూల్కర్ తన 100వ అంతర్జాతీయ సెంచరీని ఏ జట్టుపై చేశాడు? ఆప్షన్ సి, బంగ్లాదేశ్.
క్రింది వాటిలో సెయింట్ జార్జ్ పార్క్ స్టేడియం ఏ దేశంలో ఉంది? లాస్ట్ పేపర్లో కూడా ఏదో ఒక స్టేడియం అడిగిండు, పాకిస్తాన్లో ఉన్న స్టేడియం. ఆప్షన్ బి సౌత్ ఆఫ్రికా. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క ఫార్ములా ఏమిటి? ఇది కెమిస్ట్రీ నుంచి వచ్చిన క్వశ్చన్. ఇంతకుముందు క్వశ్చన్లో కూడా మనకు ఏమడిగిండు, ఏదో ఒక ఫార్ములా అడిగిండు, బేకింగ్ సోడా ఫార్ములా అనుకుంటా ఐ థింక్. సో ఇక్కడ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అమృత్సర్లో సింగ్ సభ ఉద్యమం ఎప్పుడు ఏర్పడింది? 1873. అధిక ఉష్ణోగ్రతలో భూమి యొక్క ఉపరితలం కింద ఉన్న గ్యాస్ మెల్ట్ రాక్ కరెంట్ డాష్ అంటారు. శిలద్రవం. రాజ్యాంగంలోని ఏ జాబితా రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల జాబితాను అందిస్తుంది? దట్ ఈస్ ఫస్ట్ షెడ్యూల్. ఆప్షన్ డి. 1875-1900 మధ్య ముండా తిరుగుబాటు నాయకుడు ఎవరు? ఆప్షన్ ఏ బిర్సా ముండా. శకుంతల నాటక రచయిత ఎవరు? కాళిదాస్. ఆసియా కప్ కింది వాటిలో ఏ క్రీడకు చెందినది? మ్యాక్సిమం ఇది అందరికీ తెలిసి ఉంటుంది, క్రికెట్. వీటిలో శాస్త్రీయ నృత్యం కానిది ఏది? ఇది కూడా వెరీ సింపుల్ క్వశ్చన్. మణిపురి, ఒడిస్సీ, ఇదేంది, కుచిపురి. ఆప్షన్ సి రసాల్ ఈజ్ నాట్ ఏ క్లాసికల్ డ్యాన్స్. ప్రధాన ఎన్నికల కమిషనర్ కార్యాలయ పదవీ కాలం. మనకు ఇంతకుముందు పేపర్లో ఏమడిగిండంటే రాజ్యసభ సభ్యుల యొక్క పదవీ కాలం అడిగిండు. సో ఇక్కడ మనకు ప్రధాన ఎన్నికల కమిషనర్ యొక్క పదవీ కాలం అడిగిండు 6 years. సహారా ఎడారి కింది దేశాలు ఖండాల్లో ఎక్కడ ఉంది? సహారా ఎడారి ఎక్కడ ఉంది అంటుండు. నార్త్ ఆఫ్రికా. ఆప్షన్ డి. క్రింది భక్తులలో ఎవరు ధృవీకరణ తత్వాన్ని అంచనా వేశారు? వల్లభాచార్య. చంద్రుని ద్రవ్యరాశి ఎంత? వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ మూన్? ఆప్షన్ ఏ 7.347 × 10⁻22 kgs. క్రింది వాటిలో ఏ భాష భారత ప్రభుత్వ అధికార భాషగా ప్రకటించబడింది? అధికారిక భాష. ఆప్షన్ డి హిందీ. ఓకే, నెక్స్ట్. ప్రధానమంత్రి డాష్ నాయకుడు. మెజారిటీ పార్టీ ఇన్ లోక్సభలో మెజారిటీ పార్టీ. ఆప్షన్ డి. డాష్ పాలనలో మొఘల్ సూక్ష్మ పెయింటింగ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. అంటే మొఘల్లలో ఏ రాజు యొక్క కాలంలో? ఆప్షన్ ఏ జహంగీర్. రాజ్యసభకు తొలి అధ్యక్షుడు ఎవరు? రాజ్యసభకు తొలి అధ్యక్షుడు. రాజ్యసభకు తొలి అధ్యక్షుడు అంటే అర్థం ఏంటి? ఉపరాష్ట్రపతి ఎవరని క్వశ్చన్. ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్గా ఉంటాడు. సో భారతదేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతి ఎవరు? డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ. ఈయననే ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద రాజ్యసభ. అంటే భారతదేశ రాష్ట్రపతి ఎన్ని సంవత్సరాలు పదవీకాలంలో ఉంటాడు? పదవీకాలాల గురించి ఇప్పటికి 2 క్వశ్చన్స్ వస్తాయి దీంట్లోనే. 5 years. నెక్స్ట్. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని కింది రాష్ట్రాలలో ఏది అతి తక్కువ లింగ నిష్పత్తిలో ఉంది?
లింగ నిష్పత్తిలో ఏది అతి తక్కువ అంటుండు? హర్యానా. ప్రపంచంలో కింది వాటిలో అతి తక్కువ జనసాంద్రత కలిగిన ప్రదేశం ఏది? ఆప్షన్ బి గ్రీన్లాండ్. చలికాలంలో విత్తే పంటలను డాష్ అంటారు? రబీ. ఒకే డ్యామ్ డాష్లో ఉంది అంటే ఎక్కడ ఉంది అంటుండు? ఆప్షన్ డి గుజరాత్. క్రింది వాటిలో హార్న్బిల్ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆప్షన్ ఏ నాగాలాండ్. ఈఎస్ఐసి విస్తరణ ఏమిటి? ఫుల్ ఫామ్ అడుగుతుండు, ఎక్స్పాన్షన్. ఆప్షన్ బి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఇట్లాంటివి వచ్చినప్పుడు నోట్ చేసుకోండి. లోక్సభ స్పీకర్ను డాష్ ద్వారా ఎన్నుకుంటారు? లోక్సభ స్పీకర్ను డాష్ ద్వారా ఎన్నుకుంటారు? ఆప్షన్ ఏ లోక్సభ సభ్యులు అందరూ కలిసి ఎన్నుకుంటారు. సుందర్బన్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటుండు? ఆప్షన్ సి వెస్ట్ బెంగాల్. క్రింది వాటిలో భారతదేశంలోని 29వ రాష్ట్రం ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇండియన్స్ 29th స్టేట్? ఆప్షన్ బి తెలంగాణ. ఫ్రీక్వెన్సీకి ఫార్ములా ఏమిటి? ఇంతకుముందు మనకు టైం పీరియడ్కి ఫార్ములా ఏంటి అని అడిగాను అనుకుంటా. F = 1/T అంటే టీకి రెసిప్రోకల్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ఎక్కడుంది? ఏలో ఉంది. 1/, కవర్ వ్యవధి అంటే టైం పీరియడ్. నెక్స్ట్, కింది వాటిలో లాక్టిక్ ఆమ్లం యొక్క సహజ మూలం ఏది? లాక్టిక్ ఆమ్లం. ఆప్షన్ డి మిల్క్. కెనడా రాజధాని ఏది? ఆప్షన్ డి పంజాబ్. రాజధాని ఏది? ఒక స్టేట్ క్యాపిటల్ సిటీ కూడా అడుగుతుంది మనకు. ఇంతకుముందు పేపర్లో కూడా ఒక క్యాపిటల్ సిటీ అడిగాడు, చండీగఢ్. లాస్ట్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా. హాకీ ప్లేయర్ మేజర్ ధ్యాన్ చంద్ మారు పేరు ఏమిటి? ఆప్షన్ డి లోక్సభలో రాష్ట్రపతిచే నామినేట్ చేయబడిన సభ్యుల సంఖ్య ఎంతమందిని నామినేట్ చేస్తాడు? 2 మెంబర్స్ని. హీలియం పరమాణు సంఖ్య ఎంత? 2. ఆల్రెడీ ఇంతకుముందు క్వశ్చన్లో మనకు హైడ్రోజన్ అడిగింది అనుకుంటా 1. సో ఇక్కడ హీలియం అడిగిండు 2. ఓకే. సో చాలామంది కూడా మన వీడియోని చూస్తున్నారు, కొంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేయటం లేదు. సో ఈ ఆర్పిఎఫ్ సిరీస్ అనేది కంటిన్యూ చేయాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొడితేనే నేను ఇంకొన్ని వీడియోస్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.